టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇదే విధంగా ఎక్కడా కూడా ఆహార పదార్థాలు కానీ మన ఆహార పదార్థాలు ముడి సరుకులు ఇవన్నీ కూడా వాడేది హైయెస్ట్ స్టాండర్డ్ ఉండాలి. నైవేద్య ప్రసాదాలు కానీ లేకపోతే అన్న ప్రసాదాలు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండాలి అనేది అనేక విధాలుగా చేయడం జరిగింది. ఐటీ సిస్టమ్ కూడా స్ట్రెంగ్తన్ చేసి బ్రోకర్స్ లేకుండా ఒక 30,000 మంది బ్రోకర్స్ని దీంట్లో సిస్టంలో స్ట్రీమ్ లైన్ చేసి చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో విధాలుగా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. దాంట్లో ఈరోజు గౌరవ చైర్మన్ గారు చెప్పిన 2 ముఖ్యమైన రిఫార్మ్స్ గురించి నేను చెప్తాను. ఒకటి, ఈ బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్కి సంబంధించిన రిఫార్మ్ ఒకటి చాలా మంచి రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటి వల్ల అంటే ఏ విధంగా పాలసీ ఉంది, దానివల్ల ఏం సమస్యలు వచ్చాయి, ఈ క్వాలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తీసుకుని టీటీడీ బోర్డు పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు ఎక్కువ రెవెన్యూ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎవరు ఎక్కువ టీటీడీకి రెవెన్యూ కడితే ఆదాయం ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత బిగ్ క్యాంటీన్స్లో ప్రైస్ ఎంత ఛార్జ్ చేయాలి, కన్జ్యూమర్కి ఎంత చేయాలి అనేది దాని మీద టీటీడీ కంట్రోల్ లేదు. అలాగే కండిషన్స్ కూడా అంత స్ట్రిక్ట్గా లేకపోవడం, బ్రాండ్ నేమ్ కనీసం ఎవరు రన్ చేస్తున్నారు